సింగపూర్ గవర్నమెంట్ ఎందుకని పారదర్శకత ఉంటుంది సింగపూర్లో. పారదర్శకతని పాటిస్తారు వాళ్ళు. దొంగచాటు వ్యవహారాలు ఒప్పుకోరు వాళ్ళు. ఆ పారదర్శకతని పాటించడంలో భాగంగా మేము వస్తున్నామయ్యా మీ వాళ్ళతో మాట్లాడాలి అని అడిగారు ఇక్కడ సిఐడి. ఓకే రండి మాట్లాడండి అని చెప్పారు వాళ్ళు. అంటే పర్మిషన్ తీసుకునే వెళ్తారు. ఇక్కడికి మళ్ళీ గబక్కన రాత్రికి రాత్రి ఒక లిఫ్ట్ చేసి తీసుకొచ్చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్లలో అయితే సీసీ కెమెరాలు దొరికిపోతారని చెప్పేసి అదేదో వేరే రూముల్లో దాచిపెట్టే దరిద్రం అక్కడ లేదు కదా. అక్కడ కుదరదు కదా, మన వాళ్ళు వెళ్ళి చేయరుగా. చేత తీసుకెళ్ళి మన పోలీసులు బొక్కలో దోస్తారు, మన సిఐడిని బొక్కలో దోస్తారు. వాళ్ళు దేశద్రోహం కేసు పెట్టి లోపలేస్తారు. కానీ వాళ్ళు ఓకే చెప్తేనే కదా వెళ్ళింది. వెళ్ళాక వీళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు, చట్టబద్ధంగా జరుగుతుంది అనుకుంటున్నారు, ఇండైరెక్ట్గా జరుగుతుంది అనుకోలేదు ఇక్కడ. అప్పుడు అక్కడ వచ్చింది సమస్య. అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ తింటున్నారని అర్థమైంది. అందుకని పక్కకి తప్పుకున్నారు. మన రాష్ట్రంలో ఈవెన్ తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళైనా ఏమి తినడం మా వాళ్ళు అని ఎవడు అనుకోడు. ఎవడు పవర్లో ఉన్నా సరే తినటం అనేది జనాలకు కూడా అర్థమైపోయింది, తింటారు ఇల్లు అనేది. ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకుంటున్నాం కానీ మంచోడిని ఎన్నుకోవట్లేదు మనం. కాబట్టి సమస్య వస్తుంది. అందువల్ల ఏమవుతున్నది, ఇక్కడ మనకి